పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ అఫీషియల్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2019వ సంవత్సరం ఏప్రిల్ నెలలో కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ఈ వీడియో చూడడానికంటే ముందు ఇప్పటి వరకు మా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని వారు లేదా మొదటిసారిగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ సింబల్ కనిపిస్తుంది, బెల్ సింబల్ కూడా టచ్ చేయండి. 2019వ సంవత్సరం ఏప్రిల్ నెలలో కర్కాటక రాశి వారి యొక్క ఫలాలు. ఈ మాసంలో వీరికి అన్ని రకాలుగా కూడా యోగదాయకంగా ఉంటుంది. చేసేటటువంటి అన్ని పనులు కూడా చక్కగా అనుకూలంగా మారుతూ ఉంటాయి. గతంలో అనేకమైనటువంటి పనులలో ఆటంకాలు కలిగి ఏ పని కూడా ముందుకు పోకుండా ఇబ్బందిగా ఉన్నటువంటివన్నీ కూడా ఈ నెలలో వాటంతట అవే ముందుకు వెళ్ళటానికి చక్కగా అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఈ మాసంలో శత్రువుల మీద కూడా పైచేయి సాధిస్తూ ఉంటారు. గతంలో మిమ్మల్ని ఎవరైతే బాగా ఇబ్బంది పెట్టి ఉన్నారో వారందరిపైన విజయం అనేటటువంటిది మీకు లభిస్తూ ఉంటుంది. ప్రతి విషయంలో కూడా మీరు పైచేయి సాధిస్తూ ఉంటారు. స్నేహితుల యొక్క సహాయ సహకారాలను లభిస్తూ ఉంటాయి. బంధువుల యొక్క సహాయ సహకారాలు కూడా ఈ మాసంలో వీరికి ఎక్కువగా లభిస్తూ ఉంటాయి. దానితో పాటు ఈ కొత్త సంవత్సరంలో మీరు ఎలా ఉంటుందంటే చేసేటటువంటి పనులు చక్కగా ఉత్సాహంతో చేస్తారు. చేసేటటువంటి పనులు ఉత్సాహంతో చేయడం వలన మీకు అన్ని రకాలుగా యోగదాయకంగా మారుతుంది. ఈ నెలలో మీకు గొప్ప గొప్ప వ్యక్తులు అంటే పెద్ద పెద్ద వ్యక్తులతోటి ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వారితోటి పరిచయాలు ఏర్పడతాయి. ఈ పరిచయాలు చాలా వరకు అనుకూలంగా కూడా మారుతూ ఉంటాయి. దైవ దర్శనం అంటే పుణ్యక్షేత్ర సందర్శనం కూడా ఈ మాసంలో జరుగుతూ ఉంటుంది. ఇంకా ఈ నెలలో వీరికి గృహయోగము, వాహన యోగము ఇటువంటి యోగాలన్నీ కూడా ఈ మాసంలో వీరికి కలిసి వచ్చేటటువంటి అంశాలు. ఇక ఈ కర్కాటక రాశి వారిని అంటే ఇంకా కొంచెం డీప్గా కనుక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి 1వ తారీఖు ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు కొద్దిగా చిన్న ఇబ్బందులు కనిపిస్తూ ఉంటాయి. ఆ తర్వాత మాత్రం ఆ ఇబ్బందులు వాటిని అవే సర్దుకొని పోతూ ఉంటాయి. సంవత్సరాది నుంచి అంటే ఉగాది రోజు నుంచి చేసేటటువంటి పనులలో కొత్త ఉత్సాహం అనేటటువంటిది ఉరకలేస్తూ ఉంటుంది. చేసేటటువంటి పనులు ధైర్యంతో చేస్తూ ఉంటారు. సహనం అనేటటువంటిది కూడా బాగా పెరుగుతూ ఉంటుంది. ఈ మాసంలో కనుక వీరిని తీసుకున్నట్లయితే కర్కాటక రాశి వారికి కొద్దిగా 24వ తేదీ నుంచి 26, 27 తేదీల మధ్యలో మాత్రము స్వల్పమైనటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. ఆ సమయంలో శరీరం యొక్క దేహం మీద శ్రద్ధ పెట్టడం అవసరము. శరీరానికి రెస్ట్ ఇవ్వటం అనేటటువంటిది కూడా ఆ సమయంలో ఎక్కువగా చేయవలసినటువంటి పని. దాంతోపాటు ఈ రాశి వారిని కనుక తీసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఈ మాసంలో 12వ తేదీ నుంచి 20వ తేదీ వరకు మీరు చేసేటటువంటి ముఖ్యమైనటువంటి పనులు కనుక ఏమైనా ఉంటే ఈ 12వ తేదీ నుంచి 20వ తేదీ మధ్యలో కనుక మీరు ఆ పనులు కనుక ఏర్పాటు చేసుకున్నట్లయితే దానివలన మీకు సంపూర్ణమైనటువంటి ధనలాభము, ధన వృద్ధి కలుగుతుంది. ఆ సమయంలో మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలలో కూడా సంపూర్ణమైనటువంటి సత్ఫలితాలు కూడా సాధిస్తూ ఉంటారు. ఈ మాసంలో వీరికి ధనయోగం అనేటటువంటి చక్కగా ఉంది. రావాల్సినటువంటి ధనము సమయానికి అందుతూ ఉంటుంది. అయితే గతంలో ఏవైనా రుణాలు కనుక చేసి ఉన్నట్లయితే ఆ రుణ బాధలు అనేటటువంటివి ఈ మాసంలో మీకు కొద్దిగా అంటే 26వ తేదీ నుంచి 29వ తేదీ వరకు కొద్దిగా రుణ బాధలు ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఎవరైతే విద్యార్థులు ఉన్నతమైనటువంటి చదువుల కోసం వెళ్ళాలి అనుకుంటారో వారికి ఈ మాసంలో వారు అంటే ప్రథమార్థంలో ప్రయత్నాలు కనుక చేసినట్లయితే అవి చక్కగా ఫలిస్తాయి. ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగం కోసం కానీ లేదా ప్రైవేటు ఉద్యోగాల కోసం కానీ ఎవరైతే ప్రయత్నిస్తూ ఉంటారో ఈ ప్రయత్నం చేసేటటువంటి వారికి కూడా ప్రథమార్థం అంతా కూడా చక్కగా యోగదాయకంగా ఉంటుంది. ద్వితీయార్థం అంతా కూడా కొద్దిగా అంటే ప్రథమార్థం కన్నా కూడా ద్వితీయార్థంలో కొద్దిగా ఆటంకాలు అనేటటువంటి వీరికి కలుగుతూ ఉంటాయి. అయినప్పటికీ కూడా ఈ మాసంలో వీరికి 1వ తేదీ నుంచి 12వ తేదీ వరకు సంపూర్ణమైనటువంటి ధనయోగం కూడా కలుగుతుంది. ధన వృద్ధి, ధన లాభము కూడా కలుగుతుంటాయి. ఎవరైతే ఈ మాసంలో భూముల మీద కానీ, గృహాల మీద కానీ, స్థలాల మీద కానీ ఎవరైతే అంటే వ్యాపారం చేస్తూ
ఉంటారు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తూ ఉంటారు. అటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటటువంటి వారికి కూడా ఈ మాసంలో చక్కగా సంపూర్ణమైనటువంటి యోగదాయకమైనటువంటి కాలం అని చెప్పవచ్చు. ఆకస్మికంగా దూర ప్రయాణాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఈ ప్రయాణాలు కూడా మీకు చక్కగా లాభిస్తూ ఉంటాయి. అయితే ఈ మాసంలో అన్ని రకాలుగా బాగున్నప్పటికీ స్వల్పమైనటువంటి అనారోగ్య సమస్యలు ఈ మాసంలో కనిపిస్తున్నటువంటి కారణం చేత ఆ అనారోగ్య నివృత్తి కొరకు ఈ మాసంలో వీరు వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడం చాలా మంచిది. లేదా విష్ణు దేవాలయానికి వెళ్ళి విష్ణు దేవాలయంలో తులసిమాలను కనుక సమర్పించినట్లయితే వీరికి సంపూర్ణమైనటువంటి ఆరోగ్య వృద్ధి అనేటటువంటిది వీరికి కలుగుతుంది. మొత్తం మీద కనుక చూసినట్లయితే కర్కాటక రాశి వారికి ఈ మాసంలో చక్కగా ఉంది. చేసేటటువంటి పనులు చక్కగా సానుకూలంగా సవ్యంగా ముందుకు వెళ్తూ ఉన్నాయి. ఇవి ఏప్రిల్ మాసంలో కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ సింబల్ మీద టచ్ చేసి లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ కూడా టచ్ చేయండి. ఆస్ట్రాలజీ అఫీషియల్ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు.